ఇక కాళేశ్వరం నోటీస్ ముచ్చట్లల్లా కమిషన్ ఎదుట ఇవాళ ఈటల సారు హాజరుపడ్డాడు. ఇక అక్కడ ఉన్నటువంటి అధికారులు అనేక రకాలైనటువంటి ప్రశ్నల వర్షాలనైతే ఈటల సారు మీద కురిపించిండ్రట. మరి దీని మీద ఈటల సారు ఏమన్నాడు, అసలు అడిగిన ప్రశ్నలు ఏమా అనే డౌట్ వచ్చింది కదా మీకు, నాకు కూడా వచ్చింది. వార్త తెచ్చిన చూద్దాం పాండ్రి. ఇక మాజీ మంత్రి బీజేపీ ఎంపీ అయినటువంటి ఈటల రాజేందర్ సారు శుక్రవారం పూట కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరుపడ్డాడయ్యా. ఇక కమిషన్ ముందర 113వ సాక్షిగా హాజరుపడ్డాడు ఈటల సారు. అయితే మొట్టమొదలు ఓపెన్ కోర్టులో ఈటల రాజేందర్ సార్తోని అంతా నిజమే చెప్తానని చెప్పి ప్రమాణం చేయించిన తర్వాత కమిషన్ 19 ప్రశ్నలనైతే అడిగిందటయ్యా. ఇక కమిషన్ చైర్మన్ అయినటువంటి పిసి ఘోష్ సారు చాలా అంశాలకు సంబంధిక చేసి ఈటల సార్ మీద ప్రశ్నల వర్షాన్ని కురిపించిండ్రట. దగ్గర గంటన్నర పాటు కాళేశ్వరం కమిషన్ ఈటల సార్ను వివరణలు అడిగింది. మీరు ఆర్థిక మంత్రిగా ఎంతకాలం పనిచేసిల్లు, మేడిగడ్డ అన్నారం సుందిల బ్యారేజ్ల నిర్మాణం చేయాలని చెప్పి ఎవరు నిర్ణయం తీసుకున్నారు, 3 బ్యారేజీలు ఎవరి ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకున్నారు, రీడిజైన్ చేయాలని ఎవరు ఆదేశన చేసిల్లు, రీడిజైన్ చేయనీకే సబ్ కమిటీ సంతకం చేసిందా, 3 బ్యారేజీల నిర్మాణ నిర్ణయం ఎవరిది, 3 బ్యారేజీలు అక్కడ కట్టొద్దని చెప్పి టెక్నికల్ కమిటీ రిపోర్టు ఇచ్చిందా, డిపిఆర్ కోసానికని చెప్పి 597 కోట్ల 45 లక్షల రూపాయలను వాస్కోన్ సంస్థకు సర్కారు పైసలు ఇచ్చిందా, అసలు డిపిఆర్ అప్రూవల్ క్యాబినెట్లు అయ్యిందా, కాళేశ్వరం కార్పొరేషన్ ఏ పర్పస్ కోసం ఏర్పాటు చేసిండ్రు, లోన్స్ రీపేమెంట్ ఎట్లా చేయాలని అనుకున్నారు, ప్రాజెక్టు నిర్మాణ టైంలో ఆఫ్ బడ్జెట్లో అయ్యిందా, 3 బ్యారేజీలు అక్కడ కట్టేది కాదని అంటే మీరేమంటారు, ప్రాజెక్టు నిర్మాణంలో ఆర్థిక క్రమశిక్షణ లేదు అంటే ఏం చెప్తారు సమాధానం అని ఈ తీరుగా 1 కాదు 2 కాదు ప్రశ్నల వర్షం ఈటల సార్ మీద గట్టిగానే గుప్పించిండ్రయ్యా అధికారులు.